మేము ఈరోజు పిండి వడియాలు పెడుతున్నాము. అయితే కట్టెల పొయ్యి మీద ఇట్లా వాటర్ పెట్టి దీనిలో సగ్గుబియ్యం వేసామన్నమాట. వాటర్ పెట్టి సగ్గుబియ్యం వేసాము. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత రైస్ ఫ్లోర్ వాటర్లో కలిపి వేయాలి. సగ్గుబియ్యం ఉడికిపోయినాయి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఇందులో కలిపేసి వాటర్లో వేసేసేద్దాం. దీన్ని బాగా ఉడకనియాలి. థిక్గా అవ్వాలన్నమాట ఉడికి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది థిక్గా అయిపోయింది. దీంట్లో మనం జీలకర్ర, పచ్చిమిర్చి, కచ్చా పచ్చాగా కొట్టిన పచ్చిమిర్చి వేయాలి. ఇదిగో ఇట్లా దంచాలన్నమాట జీలకర్రను, పచ్చిమిర్చి. దీన్ని వేసి కలిసేటట్టు కలిపేసుకొని వెంటనే తీసేసేయాలి. లేదంటే కలర్ చేంజ్ అయిపోద్ది. వెంటనే తీసేయాలి. దీన్ని ఇలాగ తడి క్లాత్ మీద పెట్టాలి. క్లాత్ తడిపి ఇట్లా వడియాలు గరిటెతో పోసుకుంటే మంచిగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నారు. అది వేడివేడిగా మనము వేస్తాం కాబట్టి ప్లాస్టిక్ కవర్ మీద పెడితే మంచిది కాదు. ఇలా పూర్వకాలం పద్ధతిలోనే మనము తడి క్లాత్ని బెడ్షీట్ కానీ శారీ కానీ వైట్ క్లాత్ మీద పెట్టుకుంటే మంచిది. వడియాలు పెట్టడం కంప్లీట్ అయ్యింది. ఇవి కారాలి.